అంశానికి సంబంధించి నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 అడుగులు చుట్టొచ్చేలాగా జర్నలిజం కూడా నీచంగా దిగజారిపోయిన సందర్భంలో 2 వెర్షన్స్. వైఎస్ఆర్సీపీ నాయకుడు కామిరెడ్డి నాని నాని మీద హత్యా ప్రయత్నం. ఇది సాక్షి రాసుకొచ్చింది. వైఎస్ఆర్సీపీ యోజన విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షుడు శ్రీరామవరం గ్రామ సర్పంచ్ కామిరెడ్డి నరసింహారావు నాని మీద మంగళవారం టీడీపీ రౌడీ ముక్కలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. పట్టపగలే కామిరెడ్డి నాని ప్రయాణిస్తున్న కారు మీద కత్తి, క్రికెట్ కర్రలతో దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ కార్యాలయం వద్ద బాధితుడు కామిరెడ్డి నాని వెల్లడించిన వివరాలు ఎట్లా ఉన్నాయి. మంగళవారం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించి శ్రీరామవరం గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలో వేసి నివాళులర్పించి అనంతరం కారులో తిరిగి వస్తున్న టీడీపీ నాయకులు తనపై దాడికి పాల్పడ్డారని కామిరెడ్డి నాని తెలిపారు. తన కారు శ్రీరామవరం మలుపు దాటిన తర్వాత టీడీపీ నాయకులు మోత్కూరు నాని, అక్కినేని రాజేంద్ర ప్రసాద్ ఘాతుకని ఒడిగట్టారని వివరించారు. తన కారును వాళ్ళు కారు అడ్డుపెట్టి క్రికెట్ కర్రలో కత్తితో దాడి చేసి అద్దాలు పగలగొట్టారన్నారు. తన కారులో నుంచి కిందకి లాగి క్రికెట్ కర్రతో చంక కింద భుజం పైన కొట్టారని పేర్కొన్నారు. అప్పుడు అక్కడ పోలీసులు ఉన్నారని, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిన్ను చంపేయమన్నాడు, ఉంటే ఆయనకు మనశ్శాంతి ఉండటం లేదంటూ పోలీసుల సమక్షంలో తను కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఫోన్ చేసి 30 మంది రౌడీలను తీసుకొచ్చి తనతో పాటు కారులో ఉన్న మరో 2 మీద కూడా దాడి చేశారని చెప్పారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని ఒకటే అడుగుతున్నాను, కామిరెడ్డి నాని చెబితే దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉండరా, ఇంకా ఎవరు రారా, వచ్చిన అందరినీ ఇలాగే చేస్తారా, ఇదేం పద్ధతి, ఇదేం రాజకీయం అంటూ కామిరెడ్డి నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక సార్లు ఎమ్మెల్యే చింతమనేని వల్ల తనకు ప్రాణహాని ఉందని లిఖితపూర్వకంగా ఎస్పీకి ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు అన్నటువంటిది రాసుకొచ్చారు. ఎస్పీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నది. మరొక వైపున తెలుగుదేశం వాళ్ళ సోషల్ మీడియాలో ఏం ప్రొజెక్ట్ చేశారంటే, అక్కడేదో అత్యాచారం కేసులో నిందితుడు ఒక ఫోక్సో కేసులో అమ్మాయిని అత్యాచారం చేస్తే దాంట్లో వాళ్ళని బెదిరిస్తుంటే వాళ్ళు కొట్టారు తల్లిదండ్రులు అన్నటువంటి, వాళ్ళ మీద దాడికి వెళ్ళారు, వాళ్ళు రివర్స్లో కొట్టారు అన్నటువంటి వార్త వాళ్ళు రాసుకొచ్చారు. ఏది నిజమన్నది స్థానికులకి తెలియాలి.